ఓం శ్రీ ఆదిమూల గణపతయే నమో నమః. మహామహిమాన్విత శక్తిమండల గోపురములు మరియు ఆది దీపము పరిపాలన గురించి ఆది మహాగణపతి ఇచ్చిన అనుగ్రహ భాషణం. మూల ప్రకృతి అనేది మూల శక్తుల సారాంశం అయి ఉన్నది. కాలము అనేది మూలము యొక్క ఒక అంగము అయి ఉన్నది. ఒక కార్యమును చేయుటకు తోడ్పడు సాధనములు అన్నియు మూలము యొక్క అంగములే అగును. ఆది మూల గణపతిని అయిన నేను ఈ భూగ్రహమునకు మూల శక్తిగా నెలకొని ఉన్నాను. మానవుల యొక్క ఆత్మ మరియు ప్రాణశక్తులలో సంపూర్ణముగా కలిసిపోయి పనిచేస్తున్నాను. దేహము అనబడు ప్రాథమిక సాధనానికి కూడా మూలాన్ని నేను. ఒక మానవుని దేహము అతని తల్లి యొక్క గర్భములో ఏర్పడుతున్నది. ఆ దేహములో మొట్టమొదట ఏర్పడే ఒక అణువే మూలాధార అణువు అగుతున్నది. ఈ విధముగానే ఈ భూమి కూడా తన కదలికలకు ఆధారముగా ఒక మూలాధార అణువును కలిగి ఉన్నది. ఆ మూలాధార అణువు ప్రతి చతుర్యుగముల కాల సరిహద్దుకు అనగా ఒక మహాయుగమునకు ఒకసారి మార్చి అమర్చబడుతున్నది. క్రొత్త శరీరాన్ని తీసుకోబోతున్న ఈ భూగ్రహము తన మూలాధార అణువును మార్చి అమర్చుకొనుటకు ప్రారంభించి ఉన్నది. పాత మూలాధార అణువు తన చర్యలను కోల్పోవుట అన్నది ఆరంభమైనది. క్రొత్తది ఉన్నతమైనది అయిన మూలాధార అణువు రూపుదిద్దుకొనుటకు ప్రారంభించి ఉన్నది. మరొక 4 యుగముల కాల జీవనానికై ఈ భూమి గ్రహము తనని తాను పునరుద్ధరించుకొనుచున్నది. ఇందులకు కావలసిన మూలాధారమైన చర్యలే ఈ మహామహిమాన్విత శక్తి మండల గోపురముల నిర్మాణము మరియు ఆది దీపము యొక్క ప్రతిష్ట. ఇవి జరుగుతూ ఉన్నవి. జరుగుతున్న ఈ ప్రతి ఒక విషయము ఉత్కృష్టత యొక్క వ్యక్తీకరణయే. భూగ్రహము యొక్క మొట్టమొదటి అణువైన దాని మూలాధార శక్తులను పునరుద్ధరించడానికై ఏర్పరుస్తున్న శక్తిమండల గోపురములు అనేవి భారత ప్రాంతమును అనగా భారతదేశ ప్రాంతమును మూలాధారంగా చేసుకొని అమర్చబడుట అన్నది ఈ ప్రాంతం యొక్క అమరిక మరియు శక్తి స్థితులే దీనికి మూల కారణం అయి ఉన్నవి. ఈ భూమి యొక్క మొట్టమొదటి మూలాధార అణువు అనేది భారతదేశం అని పిలువబడుతున్న ప్రాంతమున పరుచుకొని విస్తరించుకొని నెలకొని ఉన్నది అను సత్యాన్ని గ్రహించవలసి ఉన్నది. అనగా ఈ భూగోళానికి మొత్తానికి భారతదేశం మూలాధార అణువు అని స్వామి తెలుపుతున్నారు. భూమి యొక్క మూలాధార అణువు ఎక్కడైతే నెలకొని ఉంటుందో అచటనే దైవీయ శక్తులు పెరిగి ఉంటును. అచటనే విశ్వకాంతి కూడా సమృద్ధిగా ఉండును. దానికి అనుగుణముగానే యుగమార్పు పనులకు శక్తులను అనుగ్రహించేందులకై ఉన్నత దైవములందరిచే రూపొందించబడినవే ఈ మహామహిమాన్విత శక్తి మండల గోపురములు. భారతదేశం అనే విశాల భూభాగం ఈ భూమికి మూల కేంద్రం. ఈ ప్రదేశానికి 4 దిశలలోనూ పాదములను మోపి ఏర్పరచబడుతున్నవే ఈ మహోన్నత శక్తులను కలిగిన శక్తి మండల గోపురములు అనునవి. ఆది దీపం యొక్క పరిపాలన ఆరంభమైన సమయం మొదలుకొని నిర్మించబడుతూ వస్తున్న ఈ మహోన్నత శక్తిమండల గోపురము దానికి ప్రతిబింబముగా నిలిచిన ఆది దీపానికి ఆధారమైన వీర్యవంతమైన శక్తులను అందించును. అనగా శక్తిమండల గోపురమునకు ప్రతిబింబం ఆది దీపం, దానికి ఆధారమైన శక్తులను శక్తిమండల గోపురమే అందిస్తుంది. లైట్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి అయినది. ఆది దీపాలన్నీ శాఖలు కొమ్మలు విస్తరించుకుంటున్న కల్పవృక్షములే. మహామహోన్నత శక్తిమండల గోపురములు ఆ కల్పవృక్షానికి వేర్ల వంటివి. మన్నుకు మిన్నుకు నడుమ ఏర్పడి ఉన్న లైట్ బ్రిడ్జ్ని ఆది దీపం తనలోకి తీసుకునే సమయం ఆసన్నమైనది. కావుననే సత్యయుగం వికసిస్తున్నది. సత్యయుగం అనేది భూమి యొక్క నూతన కదలికలను వ్యక్తపరచును. ఈ సమయంలో కలుషితాలను నిర్మూలించే పనులే మొట్టమొదట చేపట్టబడును. మహిమాన్విత శక్తిమండల గోపురములు అనునవి శక్తిపీఠములు అను శక్తివంతమైన
ఉన్నతమైన ప్రాంతాలలో ప్రతిష్ఠించబడుతున్నవి. వీని సంపూర్ణమైన కార్యకలాపాలకు కావలసిన శక్తులను దేవతలే అందించుచున్నారు. శ్రీ హయగ్రీవ మహర్షుల వారి ఆత్మశక్తులే మహామహిమాన్విత శక్తిమండల గోపురములకు మూలాధారం. వీనిలో ముక్తి పొంది భూమిని దాటిపోయి ఉన్న ఉన్నత కుల ఆత్మలు నిలిచి ఈ భూమి యొక్క కర్మలను తీసివేసి దీనిని నిర్మలంగా చేసే పనులను చేపట్టి ఉన్నారు. ఆది దీపం అనేది మహా సామ్రాజ్యంగా రూపొంది ఈ భూమండలమంతయు విస్తరించి క్రియాశీలత ప్రారంభించే తరుణాన అనేక జీవులు విముక్తిని పొందగలవు. మంచి కార్యములు విస్తృతముగా జరగగలవు. గ్రహించి ప్రవర్తించినచో సత్యవంతమైన జీవితము లభించగలదు. నా ప్రేమపూర్వక ఆశీస్సులు.